విజయవాడ విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ పార్లమెంటు స్థానంతో పాటుగా విజయవాడకు సంబంధించి ఆ విజయవాడలో ఉన్న ఈ యొక్క అసెంబ్లీలలో ఎవరు గెలబోతారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకుంటది అన్నట్లు చెప్తున్నారు. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. నిజంగా తిరువూరు చూస్తే ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఎవరైతే అమరావతి ఉద్యమంలో పాల్గొన్న కులికిపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మనం చూస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే విజయవాడ పశ్చిమం టీడీపీ అండ్ జనసేన, విజయవాడ సెంట్రల్ టీడీపీ అండ్ జనసేన, విజయవాడ తూర్పు టీడీపీ అండ్ జనసేన, మైలవరం టీడీపీ అండ్ జనసేన, నందిగామ టీడీపీ అండ్ జనసేన, జగ్గయ్యపేట టీడీపీ అండ్ జనసేన. మనం టోటల్గా చూస్తే విజయవాడకు సంబంధించి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు పార్లమెంటు స్థానం టీడీపీ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. దానిలో 7 6 స్థానాలను టీడీపీ జనసేన పార్టీ గెలుచుకోబోతుండగా ఒకే ఒక్క స్థానం అదే తిరువూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి టీడీపీ పార్టీ నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. బట్ ఈ సర్వే ప్రకారం ఆయన ఓడిపోతున్నాడు అని చెప్తుంది. చూద్దాం. ఇప్పుడు వరకు అంటే ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జరిగిన సర్వే మాత్రమే ఇది. దీని తర్వాత ఏది ఏమైనా జరగవచ్చు. దీని తర్వాత విజయవాడకి సంబంధించి పరిస్థితి ఇది. ఒకసారి మన పర్సంటేజ్లు కూడా చూద్దాం. ఓట్ పర్సంటేజ్ చూస్తే, ఓట్ షేర్ని మనం చూస్తే 53% టీడీపీ అండ్ జనసేన, 42% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3% కాంగ్రెస్ పార్టీ, 1% బీజేపీ అండ్ 1% అదర్స్. టోటల్గా విజయవాడ పార్లమెంటు స్థానం యొక్క ముఖ చిత్రం ఇలా ఉండబోతుంది అని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెప్తుంది.